ఇప్పటికీ 4 స్లాబుల్లో ఉంది. చాలా వరకు హోటళ్లలో తింటే కనుక 28% ఆ బిల్లు చూసినప్పుడు కడుపు రగిలిపోతుంది. ₹1000 అంటే ₹280 ట్యాక్స్. కాకపోతే అదేమంటే స్టార్ హోటళ్ళలో తిన్నారు కదా అన్నటువంటి వాళ్ళకి నిజంగా అయితే ఆ రేటు పెద్దగా కౌంట్ అనిపించి స్టార్ హోటళ్ళలో తినేటట్టు. స్టార్ హోటల్ ఏంటి, ఏసీ రెస్టారెంట్ ఎక్కడైనా సరే ఇది మిడిల్ క్లాసుకు కూడా భారమే. అట్లాగే అనేక రకాలైనటువంటిది మొదట్లో కట్టేటప్పుడు ఏం తెలిసేది కాదు. క్రమంగా బిల్లులు చూసుకుంటున్నప్పుడు అందులోది ట్యాక్సులు చూసుకుంటున్నప్పుడు కడుపు రగులుతోంది. 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు నెలకి డబ్బులు వస్తున్నాయి అంటే మొదట్లో ఉన్నటువంటి టెంపర్మెంటు దేశం కోసం అన్నటువంటి టెంపర్మెంట్ క్రమంగా పోయి ఇదివరకు ఏంటంటే తెలిసేది కాదు మనం కట్టే ట్యాక్స్ ఎంత అనేది. ఇప్పుడు తెలిసే కొద్దీ పబ్లిక్లో ఒక తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలోని జీఎస్టీ స్లాబులు మారుస్తామని ప్రకటించారు. 2 స్లాబులు ఉండే అవకాశం ఉంది. 5%, 18% స్లాబులు మాత్రమే ఉంచి 12%, 28% స్లాబులు తీసేస్తారన్నటువంటి చెప్తున్నారు. 99% వాటిని 5%లోకి అంటే 5% స్లాబ్లోకి పెట్టేస్తారు. 99% ఉత్పత్తులు. అట్లాగే మిగతా 12% వచ్చేటప్పటికి 18% దాంట్లోకి పెడతారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. 28% స్లాబులు తీసేసేటట్టు. అయితే సిగరెట్లు ఇట్లాంటి వాటికి మాత్రం మద్యానికి మాత్రం 40% స్లాబ్ అన్నటువంటిది ఒకటి సృష్టించి వాటిట్లో ఉంచుతారు. మిగతా వాటన్నిటి తగ్గిస్తారు అన్నటువంటిది ప్రధానంగా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.